ఎన్నికలు పారదర్శకంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తయ్యేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ మే 13న పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఇప్పటికే సరిహద్దుల జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు వివిధ వస్తువులు, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాకుండా సరిహద్దులోనే చెక్పోస్టులు మరింత అప్రమత్తం అవసరమని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు కార్యకలాపాలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నారని పిఎస్ శాంతికుమారి తెలిపారు. తెలంగాణతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ రవి గుప్తా, అదనపు డీజీపీలు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.